డాక్టర్ కొడాలి వీరయ్య గారి గురించి వారితో అనుబంధం కలిగినటువంటి పెద్దలు చాలామంది చాలా జ్ఞాపకాలు నెవరు వేసుకున్నారు, పంచుకున్నారు. నాకున్నటువంటి పరిచయం కొద్ది పరిచయం అయినప్పటికీ నేను గౌరవించేటటువంటి రాజకీయ నాయకుల్లో కొడాలి వీరయ్య గారు కూడా ఒకరు. కొద్ది కాలమే అని ఎందుకన్నానంటే నాకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యే అవడానికి ముందుగానే 1 సంవత్సరం 6 నెలల ముందే డాక్టర్ కొడాలి వీరయ్య గారు తెలుసు. ఆ తర్వాత మరి వారిని చూసినప్పుడు వారి యొక్క నిబద్ధత, నిరాడంబరత, ముక్కుసూడి తత్వం అన్నీ కూడా చాలా నిజాయితీగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు విన్నదాన్ని బట్టి చూస్తే తెనాల్లో విఎస్ఆర్ కాలేజీ అంటే ఈ ప్రాంతానికి ఒక మణిహారం. నల్లపనేని వెంకటరావు గారు దాని నిర్మాతగా, దాని సృష్టికర్తగా చెప్పుకుంటా ఉంటారు. అటువంటి వారితో కలిసి ఆ విద్యా సంస్థ నిర్వహణలో కొడాలి వీరయ్య గారు కూడా కలిసి నడిచారని చెప్పి అందరూ చెప్పారు. చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఎంతోమంది, వేలాది మంది కులాలకి, వర్గాలకి, మతాలకు అతీతంగా విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి విద్యారంగం. అదేవిధంగా రెండవ రంగంగా ఆయన వృత్తిరీత్యార డాక్టర్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆయన చూపించినటువంటి అన్ని విషయాల్లో ఆయన ఏ విధంగా నిబద్ధతగా ఉండేవాడు, ఆయన వృత్తిపరంగా కూడా అదే విధంగా నిబద్ధతతో ఉండేవాడు. చాలా సింపుల్గా ఉండేవాడు అనేది అది కూడా నేను స్వయంగా చూసినటువంటి అంశం. రాజకీయవేత్తగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చూడలేదు, కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే కాకముందే రాజా గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచే ఆయన ఎమ్మెల్యేగా కొడాలి వీరయ్య గారు ఏ విధమైన సేవలు, ఏ విధంగా ప్రజలతో మమేకమై పనిచేసేవాడో తెలుసు నాకు. అటువంటి వ్యక్తి చనిపోయి 25 ఏళ్ళు అయినా కూడా ఈరోజు మనం స్మరించుకుంటా ఉన్నాం. ఆయన చేసిన మంచి గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఆయన జ్ఞాపకాలు నెమరేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో సగం మందితో డాక్టర్ కొడాలి వీరయ్య గారితో పరిచయం ఉన్న వ్యక్తులు, కలిసి నడిచినటువంటి వ్యక్తులు ఉన్నా, తెలియని వ్యక్తులు కూడా అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవడానికి, మిగిలిన ఇక్కడ విచ్చేసిన సగం మంది తెలుసుకోవడానికి అవకాశంగా ఈ కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను.